హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి వీడియోలో అయితే పుత్ర గణపతి వ్రతం గురించి వీడియో పెట్టాను కదండి. ఆ వ్రతం ఎవరెవరు చేసుకోవచ్చు, నేను వ్రతం ఎలా చేసుకున్నాను, ప్రసాదాలు ఏమేమి చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే వివరించబోతున్నాను. వీడియో మొత్తం చూసి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా వీడియోని అయితే చివరి వరకు చూడండి, మర్చిపోకండి. ఈ వ్రతం అయితే ఫాల్గుణ మాసం శుక్లపక్షం చవితి తిథిన అయితే చేస్తారండి. ఆ రోజు పొద్దున్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఉతికిన దుస్తులు ధరించి మీకు దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి అయితే వెళ్ళి చక్కగా పూజ చేసుకొని అయితే రండి. మీరు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వ్రతం చేసుకోగలము అనుకుంటే రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకుంటే చాలా మంచిదండి. లేదు మాకు కుదరదు అనుకుంటే పొద్దున్న పూజ చేసుకున్నా కూడా పర్వాలేదు. లేదు ఈ పూజ అంతా మేము చేయలేము అనుకుంటే చక్కగా ఆ రోజు మీరు యథావిధిగా దేవుడికి దీపం పెట్టుకొని 108 సార్లు ఓం సుముఖాయ నమః అనుకున్నా కూడా చాలా మంచిదండి. ఈ వ్రతం కోసం అయితే వినాయకుడి ఫోటో కానీ ప్రతిమ కానీ ఏమున్నా కూడా చక్కగా అలంకరించుకొని గన్నేరు పువ్వులతో తెల్ల జిల్లేడు పువ్వులతో ఇలా అన్నిటితో అలంకరించుకొని దీపం అది పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే పసుపు గణపతిని కూడా తయారు చేసుకొని పూజ చేసుకోవచ్చు. పసుపు గణపతితో పాటు గౌరీమాతను కూడా తయారు చేసుకొని పసుపు కుంకుమ పువ్వులు గాజులు అన్నీ పెట్టి అలంకరించుకోండి. ముందుగా గుమ్మానికి పూజ చేసి తర్వాత ఎర్రటి వత్తులతో దీపాన్ని అయితే వెలిగించుకోండి. మనకి వినాయక వ్రత కల్పం పుస్తకం ఉంటుంది కదండి, వినాయక చవితి రోజున చదువుతాము. ఆ పుస్తకంలో వినాయక శతనామావళి ఉంటుంది, అవి చదువుకోవచ్చు. లేదు మేము చదవలేము కష్టంగా ఉంటుందంటే గూగుల్లో 16 వినాయక శక్తివంతమైన నామాలు ఉంటాయి, అవి చదువుకోవచ్చు. లేదు అనుకుంటే ఓం సుముఖాయ నమః అని చెప్పి 108 సార్లు అనుకున్నా కూడా పర్వాలేదండి. వినాయకుడికి ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు పాయసం ఇలా ఏం చేసుకున్నా పర్వాలేదు. ఇవన్నీ కూడా మాకు స్తోమతకి సరికాదు అనుకుంటే బెల్లం ముక్క పెట్టుకున్నా సరిపోతుందండి. ఏదైనా భక్తితో ఆరాధించాలి అంతే. నేనైతే ఈరోజు ప్రసాదాలుగా బూరెలు ఉండ్రాళ్ళు పాయసం, నార్మల్గా ఇలా పాయసం, పరమాన్నం, వడపప్పు చేసుకున్నాను. ఇంకా మీరు స్తోమత ఉంది అలా అనుకుంటే 5గురికి కానీ 8 మందికి కానీ ఇలా ముత్తైదువులకి తాంబూలం కూడా ఇచ్చుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి ఈ ప్రసాదాన్నే పంచిపెట్టవచ్చు. ఏదైనా భక్తితో ఆరాధించాలండి. ఈ వ్రతాన్ని పెళ్ళైన వాళ్ళు కానీ పిల్లలు ఉన్న వాళ్ళు కానీ పిల్లలు కావాల్సిన వాళ్ళు కానీ ఎవరైనా చేసుకోవచ్చండి. ఓం విఘ్నేశ్వరాయ నమః. చక్కగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. ఓకే, మరి ఉంటా, బాయ్.